అందరూ కలిసి ఆ రాజ్యాంగాన్ని లిఖించబడింది. ఆ లిఖించబడిన రాజ్యాంగంతో మనం అన్ని హక్కులతోటి స్వేచ్ఛా జీవనం సాగిస్తూ వీళ్ళందరినీ కూడా ఒకసారి ఈ రోజన్నా జ్ఞప్తి తెచ్చుకొని వాడు ఏ విధంగా భారతదేశం కోసం పోరాడారు, ఏ విధంగా మన కోసం వాళ్ళు ప్రాణత్యాగం చేశారనేది మనం జ్ఞప్తి తెచ్చుకున్నట్లయితే ఒకరోజు వాళ్ళ అంటే అందరికి కూడా మీకు సెల్ ఫోన్లు ఉన్నాయి. ఆ సెల్ ఫోన్లో వాళ్ళ జీవిత చరిత్రను ఒక్కసారన్నా కొంచెం క్లుప్తంగా మీరు తెలుసుకున్నట్లయితే మీరు కూడా మంచి మార్గంలో మీరు నడవటానికి అందరికి ఉపయోగపడే విధంగా మీరు తయారవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఈ రోజన్నా ఆ మహానుభావులను గుర్తుకు తెచ్చుకొని మంచి విద్యార్థులుగా మెరుగుతారని ఆశిస్తూ, అదేవిధంగా మన కాలేజీ గురించి తెలిసినట్లయితే, మన అభివృద్ధి గురించి తెలుసుకున్నట్లయితే, అంటే ఈ సందర్భంగా ఏంటంటే విన్నర్స్, ఉమెన్స్ కబడ్డీ విన్నర్స్, వాలీబాల్ విన్నర్స్, నెక్స్ట్ అదేవిధంగా ఖోఖో, మిగిలిన అన్నింటిలోనూ కూడా మనం విజయం సాధించడం జరిగింది. చాలామంది విద్యార్థులు యూనివర్సిటీ టీంకి సెలెక్ట్ అవటం, యూనివర్సిటీ టీం తరఫున యూనివర్సిటీకి ఆడటం జరిగింది. వాళ్ళందరినీ కూడా ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఇంత అంటే అన్ని యూనివర్సిటీలో చాలా ఉన్నాయి, దాదాపు 300 చిల్లర కాలేజీలు ఉంటాయి. ఇన్ని కాలేజీల్లో కూడా అన్ని సార్ చెప్పినట్టుగా ప్రపంచం మొత్తం భారతదేశం వైపు చూస్తుంది. దానికి ఓన్లీ ఒక రీజన్ ఏంటంటే మన దేశంలో ఉన్న మేధావులు, టెక్నాలజీ, వాళ్ళ యొక్క టాలెంట్, అంటే ఇక్కడ స్కిల్, అంటే మన దగ్గర స్కిల్ ఉండాలనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. గుర్తుపెట్టుకోండి, ప్రపంచం మొత్తం మన వైపు చూస్తుంది అంటే అది ఒక ఓన్లీ రీజన్ స్కిల్. అట్లాగే మన కాలేజీ తీసుకుంటే స్పోర్ట్స్ పరంగా కానీ, ప్లేస్మెంట్స్ కానీ, ర్యాంక్స్ పరంగా చూస్తే స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా కేవలం బేస్డ్ ఆన్ స్కిల్ బేస్ చేసుకొని ఈరోజు ఇంత సక్సెస్ రావడానికి కారణం. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ దగ్గర స్కిల్ అనేది లేకపోతే దేనికి పనికిరారు. ఇప్పుడు ఉన్నటువంటి పోటీ ప్రపంచంలో స్కిల్ పర్సెంటేజ్ చాలా పెరిగింది.